అసెంబ్లీ ఎన్నికలకు ముందే 10 ఏళ్లు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో భారీగా అవినీతి జరిగింది అని బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడ్డారని పలు సందర్భాల్లో ముఖ్యంగా ఎన్నికలకు ముందు ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే బీజేపీ పార్టీ నాయకులు ఆరోపణలు చేయడం జరిగింది. జనాలు కూడా నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతికి పాల్పడ్డారు అని నమ్మే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఓడగొట్టడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే కొన్ని శాఖల్లో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించింది. మరికొన్ని శాఖల్లో జరిగిన వ్యవహారాలపై ఇంటర్నల్ రిపోర్టులు తెప్పించుకుంటుంది. తాజాగా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ ఇచ్చిన రిపోర్ట్ పై దృష్టి పెట్టింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలను కాగ్ ఎత్తిచూపగా ఆ రిపోర్టును ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఆ నివేదికలో పేర్కొన్న అంశాలపై పూర్తి స్థాయిలో వివరాలు తెప్పించుకుంటుంది. గతంలో కాగ్ ఇచ్చిన రిపోర్టులను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. వీటి ఆధారంగా బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది. కాగ్ వెల్లడించే అంశాలు పూర్తిగా పక్కా ఆధారాలతో ఉంటాయి కాబట్టి త్వరగా యాక్షన్ తీసుకోవడంతో పాటు న్యాయపరంగా ముందుకు వెళ్లేందుకు ఆస్కారం ఉంటుంది అని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ నేపథ్యంలో ఒక్కో డిపార్ట్మెంటుకు సంబంధించి కాగ్ ఏమేం గుర్తించింది, నిధుల దుర్వినియోగం ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, అందులో ప్రజాప్రతినిధులు అధికారుల ప్రమేయం ఎంతవరకు ఉన్నది అనే దానిపై నివేదికలు సిద్ధం చేస్తుంది. నిధుల మళ్లింపు దుర్వినియోగం ఏ రకంగా జరిగిందనేది గుర్తిస్తుంది. కాగ్ రిపోర్టును కేవలం అసెంబ్లీలో వదిలేయడం కాదని అందులో పేర్కొన్న ప్రతి దానిపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలి అని ఉన్నత అధికారులను సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులు, వివిధ నిర్మాణాల పథకాల అమలు, రోడ్ల కాంట్రాక్టులు తదితర అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటికే కాళేశ్వరంపై విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తుంది. మిషన్ భగీరథ పైన విచారణ చేయిస్తున్నట్టు తెలిసింది. కాళేశ్వరంపై కాగ్ ఇచ్చిన రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఇప్పుడు ఆ రిపోర్టులోని వివరాలను ఆధారాలుగా తీసుకోవాలని నిర్ణయించింది. చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కాగ్ రిపోర్టు పక్కా ఎవిడెన్స్ గా ఉంటుంది అని భావిస్తుంది.